లార్డ్. ప్రభునామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రాముఖ్యమైన సందేశంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈరోజు మన దేశంలో జరుగుతున్న ఈ సంఘ విద్రోహ చర్యలను బట్టి, టెర్రరిజంను బట్టి మాట్లాడాలనుకుంటున్నాను. దేవుడు శాంతి దూతగా ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకంలో ఉన్న మన అన్నదమ్ములను, అక్క చెల్లెలను అందరినీ ప్రేమించాడు. కానీ మనము తారతమ్యం లేకుండా, మనిషిని మనిషిగా ప్రేమించకుండా, మనలో మనమే ఈర్ష్యలతో, గొడవలతో మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. కానీ దేవుడు తన యొక్క చిత్తము ఏంటంటే మనం అందరము కలిసి ఆయనని ఘనపరచాలని, ఆయనని మహిమపరచాలని. కానీ మనకు మనమే గోడలను అడ్డుగా కట్టుకొని రాజ్యాలుగా, దేశాలుగా అన్నీ ఇలాగా కట్టుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ ఎవరి దేశము వారి దేశాలను వారు ప్రేమించడం సర్వసహజం. అలాగే ఒక భారతీయుడిగా నేను కూడా నా దేశాన్ని ప్రేమించడంలో ఎలాంటి తప్పు లేదు. నా దేశం గురించి, నా దేశంలో ఉన్న నా అన్నదమ్ముల గురించి, నా దేశంలో ఉన్న నా అక్క చెల్లెల గురించి, నా దేశంలో ఉన్న నా పొలిటీషియన్ల గురించి, నా దేశంలో ఉన్న నా యుద్ధ పౌరులు, ఆర్మీగా పోరాడుతున్న నా అన్నదమ్ముల గురించి ప్రార్థించడం కానీ వారి గురించి నేను మాట్లాడటంలో తప్పులేదని నేను అనుకుంటున్నాను. నా దేశం బాగుపడాలి, నా దేశం పైకి రావాలి, దీంట్లో స్వార్థం ఉంది. అయినప్పటికీ ఈ దేశములో జీవిస్తున్న అనేక మంది అందరూ బిడ్డలు, అందరూ అక్క చెల్లెలు కానీ, తల్లిదండ్రులు కానీ అందరూ కూడా వాళ్ళందరూ కూడా శాంతితో, సమాధానముతో మన దేశం వైపు జరుగుతున్న, మన దేశాన్ని హింసిస్తున్న పక్క దేశాలను బట్టి వారిని ప్రేమిద్దాం, వారిని అలాగే క్షమిద్దాం, అలాగే వారి కొరకు ప్రార్థన చేద్దాం. కానీ మన ప్రార్థన మన దేశం గురించి, మన పిల్లల నిమిత్తమే, మన అన్నదమ్ముల నిమిత్తమే, ఆర్మీలో బోర్డర్లో ఉండి పోరాడుతున్న మన బిడ్డలు, మన అన్నదమ్ములు, మన పెద్దలు, వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. కానీ దేవుడు శాంతి దూతగా ఈ దేశాన్ని ఎంతగానో, అలాగే ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. కానీ అయినప్పటికీ ఇలాంటి ఈ యొక్క టెర్రరిజం అటాక్స్ జరుగుతుంటే చాలా బాధగా ఉన్నది. మొన్న జరిగిన సంఘటన కూడా ఎంతో హృదయాన్ని కలిచివేసింది. అయినప్పటికీ మనం చేయగలిగింది ప్రార్థన తప్ప ఇంక మనం ఏం చేయగలం? మనం కొట్లాడలేం కదా క్రైస్తవులుగా. కానీ ఎదుటివాడి ప్రేమించమని దేవుడు చెప్పాడు కాబట్టి వారి గురించి, వారి కుటుంబాలకి, అలాగే మన దేశంలో ఉన్న వారి గురించి కూడా మనం ప్రార్థన చేసి వారందరినీ కూడా దేవుని యొక్క కాపుదల ఉండాలని, ఈ దేశానికి దేవుడు ఒక కాపుదల, ఈ దేశానికి దేవుని యొక్క కృప, ఈ దేశం అత్యున్నతమైన స్థానానికి వెళ్ళాలని, ఈ దేశం ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని, ఈ దేశములో సంపద అభివృద్ధి చెందాలని, ఈ దేశము అన్ని దేశముల కన్నా అగ్రరాజ్య దేశముగా దేవుడు దీవించాలని. ఎందుకంటే ఈ లోకాన్ని దేవుడు దీవించాడు, ప్రేమించాడు. కానీ మన దేశంలోనే అత్యధిక జనాభా ఉన్నారంటే దేవుని పిల్లలు ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారని కదా అర్థము. మన దేశం అగ్రరాజ్యము కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎక్కడో ఉన్న అమెరికా పక్క దేశాలు అగ్రరాజ్యాలుగా ఉంటున్నాయి, కానీ మన దేశం, మన ఇండియా ఎందుకని అగ్రరాజ్యంలో ఉండకూడదు? డెఫినెట్లీగా మన దేశం కూడా అగ్రరాజ్యముగా, ఈ ప్రపంచాన్ని ఏలే దేశముగా దేవుడు దీవించాలని, ఇక్కడి నుంచి అనేక మందిని దేవుడు ఆశీర్వదించాలని. ఈ దేశము ఇప్పుడు దాకా పక్క దేశాల దగ్గరికి వెళ్ళి చేజాచిందని చెప్తున్నారు. ఈ దేశమే ఎదుటి దేశాలకి పోషించే దేశంగా ఈ ఇండియా బలపడాలని, ఈ ఇండియా ఎదుటి దేశాలకి ఒక సార్థకంగా, ఒక దిశానిర్దేశంగా ఉండాలని దేవుడు దీవించాలని, దేవుడు పిల్లలుగా ఉన్న ఈ దేశాన్ని ఆస్వాదించాలని, అలాగే మన తోటి సహదేశస్తులు వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించాలని, ఆస్వాదించాలని. ఎవరైతే ఈ టెర్రరిజం చేస్తున్నారో వాళ్ళ హృదయాలను దేవుడు కదిలించాలని, వారి హృదయంలో వెలుగు నింపాలని, ఇలాంటి విద్రోహ చర్యలు వారు మానాలని, వారు మారు మనసు పొందాలని దేవుడు యేసుక్రీస్తు నామం పేరిట వారికి మంచి హృదయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఆర్మీ, ఇండియా ఆర్మీ ఎవరైతే పోరాడుతున్నారో వారందరికీ, వారి కుటుంబాలకి, వారి యొక్క పిల్లలకి అందరికీ కూడా దేవుని యొక్క కాపుదల ఉండాలని, ఎవరైతే ఎస్పెషలీ అధికారులు కానీ, మన రాజకీయ పొలిటీషియన్స్ కానీ, ఎవరైతే మన మినిస్టర్స్ కానీ, మన ప్రధానమంత్రి కానీ, మన రాష్ట్రపతి కానీ, ఎవరైతే ఈ యొక్క వార్ విషయంలో డిసిషన్ తీసుకుంటున్నారో వాళ్ళకి మంచి జ్ఞానమును దయచేసి ఏ నిమిషంలో మంచిగా దానికి స్పందించాలో అలాగా స్పందించడానికి కావాల్సిన జ్ఞానమును, అలాగే అక్కడ పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించాలని, మన దేశానికి కావాల్సిన ప్రొటెక్షన్కి మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నుంచి ఒక కాపుదల ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ శాంతి దూతగా, శాంతిపరులమైన మనము దేవుని నామమును బట్టి
ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎవరి హృదయాన్ని, ఎవరి కన్నీళ్లను నేను విడిచేవాడిగా కాకుండా అందరం కలిసిగా ఉండాలని, అందరూ మారు మనసు పొందాలని, అందరూ కూడా దేవుని ప్రేమను తెలుసుకొని మనిషిని మనిషిగా ప్రేమిస్తూ, మనిషిని మనిషిగా సహకరిస్తూ, అందరం కలిసిమెలిసి ఒక అన్నదమ్ముల వలె మనం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క చిన్న సందేశం మీకు చెప్పాలని ప్రభు నామం పేరట తలంచాను. నేను చెప్పాను, దీనిని మీరు చాలా పాజిటివ్గా స్పందిస్తారని, ఎటువంటి కమర్షియాలిటీ ఎలిమెంట్స్ లేకుండా నేను మాట్లాడాను. అందరం ఒకటే, మనిషి మనిషిగా జీవించాలి. మనమందరము దేవుని బిడ్డలము. అది విశ్వాసాన్ని బట్టి వారు నమ్మే దారులు మార్గాలే వేరు, కానీ మనం అందరము దేవుని బిడ్డలమే. ఆ దేవుని బిడ్డలంగా మనము అందరము కలిసిమెలిసి అన్నదమ్ముల వల్ల జీవించాలని ఆ ప్రభు నామం పేరట మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. ఆమేన్.